రాష్ట్రంలో మనం చాలా అరెస్టులు చూసాం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి అరెస్ట్, వీళ్ళతో పాటు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, ఇప్పుడు కవిత అరెస్ట్. కానీ వాళ్ళ అరెస్టులతో పోల్చుకుంటే కవిత అరెస్ట్ చాలా భిన్నంగా ఉంది అని చెప్పవచ్చు. ముందుగా వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన చెల్లి అయిన వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వైఎస్ జగన్ కి అదే విధంగా అండగా నిలబడడం జరిగింది. బహుశా వైఎస్ జగన్ అరెస్టు కావడంతోనే కావచ్చు వైఎస్ఆర్సీపీ మరింత బలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి అక్రమ అరెస్టు గురించి చెప్పాల్సిన పని లేదు. ఓటుకు నోటు కేసులో అక్రమంగా రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేయడంతో కేసీఆర్ గారు తన గొయ్యిని తనే తవ్వుకున్నారని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో అరెస్టు చేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు జైలు నుండి బయటికి వచ్చిన కొద్దిసేపటికే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఎప్పటికైనా సరే గాని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని గద్దె దింపేది రేవంత్ రెడ్డి అని ఆ నమ్మకం ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. ఇక రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అయి బయటికి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని ఏకంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కంటే ఎక్కువగా అభిమానించారు టీడీపీ అభిమానులు. ఇక రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సందర్భంలో రేవంత్ రెడ్డి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇక ఈ మధ్యనే అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి మాట్లాడుకుంటే, ఒక రకంగా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆయన అభివృద్ధి బయటకు వచ్చిందని చెప్పవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అలా నిలదొక్కునే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతోనే జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ పొత్తులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగితే విజయం సాధిస్తాం, కానీ ఇలా ఒంటరిగా దిగితే మాత్రం వైఎస్ఆర్సీపీని ఓడించడం కష్టమని భావించి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకు మద్దతుగా నిల్చొని ఈ పొత్తుకు అసలు కారకుడయ్యాడు పవన్ కళ్యాణ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కావడంతోనే హైదరాబాద్ అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారనేది బయటకు వచ్చింది. ఏకంగా హైదరాబాద్ అలాగే బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిల్చున్నారు. అయితే ఇప్పుడు అరెస్ట్ అయిన కవిత విషయానికి వస్తే మాత్రం ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కవిత అరెస్టును లైట్ తీసుకున్నట్లే తెలుస్తుంది. పెద్దగా ఆమెకు అండగా కార్యకర్తలు నిల్చున్నట్లు కూడా అనిపించడం లేదు. మొన్న అరెస్టు కావడంతో మరుసటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలి అని బీఆర్ఎస్ నాయకులు పిలుపిచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే నిరసన కార్యక్రమాలు చేశారో అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని చెప్పవచ్చు. పార్టీ కార్యకర్తలు కూడా కవిత అరెస్టును లైట్ తీసుకున్నట్లే తెలుస్తుంది. కవిత తప్పు చేసిందని కార్యకర్తలు కూడా నమ్ముతున్నట్లే అర్థమవుతుంది. ఇంతకు ముందు ఏ లీడర్ అరెస్ట్ అయినా సరే కానీ ఆ కార్యకర్తలు మాత్రం ఆ నాయకుడికి బలంగా అండగా నిల్చుండేది. కానీ కవిత విషయంలో మాత్రం గులాబీ కార్యకర్తలు కవితకు అండగా నిల్చోలేకపోతున్నారు. కేవలం నిన్న ఒక్కరోజు నిరసనలతో సరిపెట్టుకున్నారు తప్పితే ఆ తర్వాత ఎవరు కూడా కవిత అరెస్టు గురించి మాత్రం మాట్లాడలేకపోతున్నారు. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు సైతం కవిత అరెస్టు గురించి స్పందించలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు కవిత అరెస్ట్ ని బీఆర్ఎస్ పార్టీ ఎంత లైట్ గా తీసుకుందో అని.